నిన్న కేంద్ర మంత్రి ఆయన పేరు ఆయన పేరు అంబేద్కర్ను ఎలా మర్చిపోతారు, మంత్రిపై మహిళా ఆఫీసర్ ఫైర్. ఎంత ధైర్యమే ఆమెకు నిజంగా. ఒక రాణి రుద్రమదేవి లాగా, ఒక ఝాన్సీ రాణి లాగా, ఒక 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 ఆడ సింగం లాగా ఏకంగా కేంద్ర మంత్రి పైన అందరూ ఉండగానే ఒక మహిళా ఆఫీసరు విరుచుకపడ్డది, నిరసనను వ్యక్తం చేసింది. నిజంగా మీలాంటి వాళ్లకు సెల్యూట్ చేయాలి. మీరు అసలైన అంబేద్కర్ వాదులు. ఉద్యోగానికి ఎక్కడ ఇబ్బంది కలుగుతుందో, ఉద్యోగం తీసేస్తారేమో అనే కించిత్తు భయం లేకుండా మీరు చేసిన సాహసానికి నిజంగా మేము కూడా సెల్యూట్ చేస్తాను. అసలు ఈయన ఏం చేసింది తెలుసా? అంబేద్కర్ని ఎలా మర్చిపోతారు, మంత్రిపై మహిళా ఆఫీసర్ ఫైర్. మహారాష్ట్ర మంత్రి గిరీష్ మహాజన్ మహారాష్ట్ర మంత్రి గిరీష్ మహాజన్ రిపబ్లిక్ డే స్పీచ్లో అంబేద్కర్ పేరును ప్రస్తావించకపోవడం వివాదంగా మారింది. ఆయన భారత్ మాతాకి జై, శివాజీ మహారాజ్కి జై అంటూ నినాదాలు చేశారు. అంబేద్కర్ పేరును ప్రస్తావించకపోవడంతో అక్కడే ఉన్న ఫారెస్ట్ ఆఫీసర్ మాధవి నిలదీశారు. బాబాసాహెబ్ గుర్తింపును చెరిపివేయాలనుకుంటే ఊరుకోను అంటూ మండిపడ్డారు. తాను ఉద్దేశపూర్వకంగా అలా చేయలేదని మంత్రి క్షమాపణలు చెప్పారు. సిగ్గుండాలే. ఏ పార్టీ మంత్రినే? మహారాష్ట్ర అంటే మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వమే ఉన్నది, పొత్తుల ప్రభుత్వం ఉన్నది. అక్కడ మీకు బుద్ధి ఉండాలి కదా మంత్రి గారు, గిరీష్ మహాజన్ గారు, బుద్ధి ఉండాలి కదా. గణతంత్రం అంటే ఏంటిది? అంబేద్కర్ గారి ఫోటో మాత్రమే పెట్టాలి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో. సరే, ఇక జాతీయ నాయకులు ఇంకో ఇద్దరు ముగ్గురు ఉంటారు కాబట్టి గాంధీ గారిది కూడా పెడతారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు అది. సర్వ హక్కులను, సర్వాధికారులను ఈ ప్రజల చేతుల్లో పెట్టిన రోజు రాజ్యాంగ రూపంలో. కేవలం అంబేద్కర్ గారికి నివాళిగా గణతంత్ర దినోత్సవం జరపాలి. ఎంతటి కుట్రలు చూడండి. అంబేద్కర్ పేరు ఎట్లా మర్చిపోతే? గణతంత్ర దినోత్సవం అంటేనే అంబేద్కర్ గారు. అంబేద్కర్ పేరు మర్చిపోయి శివాజీ మహారాజ్కి గణతంత్ర దినోత్సవానికి సంబంధం ఏందే? సరే, భారత్ మాతాకి జై అంటే సరే, భారత మాత అందరి తల్లి కాబట్టి జై అంటే జై అనవచ్చు. ఇదేమన్నా మహారాష్ట్ర పండుగనా? శివాజీ మహారాజ్ గారి జయంత? కేవలం అంబేద్కర్ గారి ఆశయాలను, అంబేద్కర్ గారి స్ఫూర్తిని, అంబేద్కర్ గారి భావజాలాన్ని చంపే ప్రయత్నం ఇది. దీన్ని ఎస్సీ ఎస్టీలు గమనించాలి. నువ్వు చిన్న పిల్లగానివా నువ్వు మర్చిపోవడానికి? చిన్న పిల్లగానివా? ఇక నిన్ను కూడా అంటాడు కదా, ఆ రాజ్యాంగం ఒక్కలే రాయలేదు, 284 మంది రాసిండ్లు, 12 మంది తీర్చిదిద్దీన్లు, 9 మంది ఉన్నారు అంటారు. లేరని ఇవ్వాలనిలే. 284 మందితోటి రాజ్యాంగ రచనకు సంబంధించి మొట్టమొదట ఒక కమిటీ పడ్డది. కానీ 284 మంది రాజ్యాంగం పూర్తయ్యే వరకు ఉన్నారా లేరా? అది జరుగుర్రి. 284 మందితోటి మొదలైన రాజ్యాంగ రచన చివరికి వచ్చే వరకు ఒక్క అంబేద్కర్ గారి మీదనే పడ్డది. ఒక్క అంబేద్కర్ గారే దాన్ని ఆఖరికి రాయవలసి వచ్చింది. ఒక్క అంబేద్కర్ గారే ఆ బాధ్యతను మోయవలసి వచ్చింది. ఒక్క అంబేద్కర్ గారే యావత్తు రాజ్యాంగాన్ని రచించవలసి వచ్చింది. ఓన్లీ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ మాత్రమే అంటారు. డ్రాఫ్టింగ్ కమిటీ అంటే ఏమిటి? తెలియని బత్తాయిలారా తెలుసుకోరు. డ్రాఫ్టింగ్ కమిటీ అంటే అంబేద్కర్ గారి నిర్ణయం లేకుండా, అంబేద్కర్ గారి సూచన లేకుండా ఏ ఒక్కటి కూడా చట్ట రూపం దాల్చది. ఆయన వద్దంటే ఆయన కనుసైగలతోటి అది ఎగిరిపోతుంది వాళ్ళు తీసుకొచ్చిన అంశం. సింపుల్గా చెప్పాలంటే, ఒక సినిమా దర్శకుడు ఆయన అనుమతి లేకుండా ఒక సీన్ను చేర్చవచ్చా సినిమాలో? కర్త, కర్మ, క్రియ అంతా అంబేద్కరే రాజ్యాంగానికి. ఆయన ఆత్మను మొత్తం అందులో పొందుపరిచిండు. తెలియని మాటలతోటి డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ మాత్రమే అంబేద్కర్ అని. డ్రాఫ్టింగ్ కమిటీ అంటే ఏంటి అనుకుంటాను? ఈ పేజీ అవసరం లేదంటే అంబేద్కర్ ఒక్కడే చింపేయగలడు. ఇది అవసరం ఉన్నదంటే ఎవడు ఒప్పుకోకపోయినా దాంట్లో పెట్టగలడు, దాంట్లో పొందుపరచగలడు. అంబేద్కర్ని చిన్నతనం చేసే ప్రయత్నాలు, అంబేద్కర్ రాయలేదు రాజ్యాంగం అని చెప్పే ప్రయత్నాలు. అంబేద్కర్ ఒక్కడే రాసిన రాజ్యాంగాన్ని. రకరకాల వ్యక్తుల సలహాలు, సూచనలు కూర్చొని ఒక్కొక్కరు పంచుకున్నప్పటికి కూడా ఆఖరికి వచ్చే వరకు అంబేద్కర్ గారు ఒక్కడే మిగిలిండు. కేవలం రాజ్యాంగ బాధ్యతను ఒక్కడే మోసి రాత్రులు శ్రమించడం వల్లే ఇంకా 10 సంవత్సరాలు బతకవలసినోడు ముందుగానే చనిపోయింది. మెదడు ఆలోచించవలసిన దానికంటే తీవ్రంగా ఆలోచించింది. ఆయన బ్రెయిన్ స్ట్రోక్ తోటి కదా చనిపోయింది. బ్రెయిన్ స్ట్రోక్ దేనికి వస్తుంది? తీవ్రమైన ఆలోచనలు. ఎవరైనా అంబేద్కర్ రాజ్యాంగం రాయలేదంటే చెప్పు తీసుకొట్టుర్రు అక్కడనే. బుక్ అరే ఏం రాసుకొచ్చిండో, ఎన్ని రోజులు రాసిండో, దీంట్లో ఉంటుంది చదువుర్రా అని చెప్పుర్రి. ఇదంతా బత్తాయిల ఆలోచన, బీజేపీ ఆలోచనలు కలిగిన మూర్ఖుల ఆలోచన, మూర్ఖుల వాదన.
అది చెప్పే ప్రయత్నం చేస్తారు. చదువుర్రి ఒకసారి, చదవండి, చదివితే కదా తెలిసేది. అంబేద్కర్ గారు ఒక్కరే రాసిన రాజ్యాంగం. మీరు కాదు అంటే అదేం మార్చిపోదు. మూర్ఖులారా, అంబేద్కర్ని తక్కువ చేసే ఆలోచనలు, అంబేద్కర్ గారిని తక్కువ చేసే ఆలోచన సిగ్గుండాలి చెప్పడానికి.